హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీలంక ఈటీఏ ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథరైజేషన్ ప్రయర్ టు అరైవల్ దీని గురించి మనం 30 డేస్ టూరిస్ట్ ఈటీఏ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్ అలౌస్ డబుల్ ఎంట్రీ ఫెసిలిటీ. యూ కెన్ అప్లై ఫర్ దిస్ డాక్యుమెంట్ ఆన్లైన్ బిఫోర్ యూ ట్రిప్. సో 30 డేస్కి అయితే ఫ్రీ ఇచ్చాడు ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే మన దగ్గర పెట్టుకోవాల్సిన ఏంటంటే పాస్పోర్టు, 6 months వ్యాలిడిటీ ఉండాలి, ట్రావెల్ ప్రూఫ్, కన్ఫర్మ్డ్ రిటర్న్ ఆన్వర్డ్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ ప్రూఫ్, హోటల్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఫండ్స్, ప్రూఫ్ సఫిషియెంట్ ఫండ్స్ టు కవర్ యువర్ స్టే ఇన్ శ్రీలంక. సో తర్వాత మనం వచ్చి ఇది ఎలా అప్లై చేయాలనేది మనం చూస్తాము. సింపుల్గా దీనికి ఏంటంటే మనం కావాల్సింది ఏంటంటే మనం దీన్ని ప్రింట్ మనకి ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఇది అప్లై చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఈమెయిల్ ఐడికి వస్తుంది కన్ఫర్మ్ అయిన తర్వాత. దాన్ని మనం ఎయిర్పోర్ట్లో మనం కస్టమ్స్లో చూపించాల్సి వస్తుంది. ఇది 30 డేస్ వీసా గురించి మనం మాట్లాడుకునేది. ఒకవేళ ఏదైనా ఎక్స్టెన్షన్ కావాలంటే 270 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అరైవల్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ విత్ ఇన్ శ్రీలంక అని ఇచ్చాడు ఇక్కడ. సో ఈ సౌకర్యం కూడా దీంట్లో ఉంది. దీన్ని మనం వాడుకోవచ్చు కావాలనుకుంటే కనుక. దీంట్లో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్నీ నేను మీకు పెట్టాను. అన్నీ దీని శ్రీలంక ఈటీ అప్లికేషన్ ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 40 days వస్తుంది, 40 years వస్తుంది, 40 countries వస్తుంది అనమాట. ఈ 40 countries గురించి మనం డీటెయిల్గా ఇచ్చాడు, ఏ కంట్రీస్కి ఏ విధంగా చేయాలనేది. దీన్ని మనం ఓకే కొట్టేసిన తర్వాత ఇలా మనకి ఇట్లా శ్రీలంకది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హోమ్లో ఇచ్చాడు అప్లై, ఫీజెస్, చెక్ స్టేటస్, కాంటాక్ట్ అస్ అని ఇచ్చాడు. దీంట్లో ఫీజెస్ 90 daysకి, వేరే అదర్ కంట్రీస్కి ఎలా ఉంటుందా అని దీంట్లో బిజినెస్ వీసా అన్నీ దీంట్లో ఉన్నాయి డీటెయిల్గానే. ఈ సో తర్వాత మనం అప్లైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ కన్ఫర్మింగ్ యువర్ ఈటీఐ అప్లికేషన్ అని వచ్చింది కదా. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఫీస్ అండ్ పేమెంట్స్, ఎంప్లాయ్మెంట్, ఈటీఐ హోల్డర్ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్, ఇవన్నీ రౌండ్ ట్రిప్ టికెట్ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఏ వీసాస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత అప్లై ఫర్ ఇండివిజువల్ వీసా మనకి కాబట్టి గ్రూప్ అయితే గ్రూప్, థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ. ఒకవేళ బిజినెస్ అయితే బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ పర్పస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చి సబ్మిట్ ఫస్ట్ 4 columns ఇచ్చాడు. సబ్మిట్ అప్లికేషన్, రివ్యూ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆప్షన్స్, ఈటీఏ కన్ఫర్మేషన్. అంతే, సింపుల్. ఈ 4 ఉంటాయి. సో అప్లికేషన్ వచ్చేలా వస్తుంది. అప్లికేషన్లో వచ్చి సర్నేము, గివెన్ నేము, సర్నేమ్ అంటే ఇంటి పేరు, గివెన్ నేమ్ అంటే మన పేరు, టైటిల్,
టైటిల్, డేట్ ఆఫ్ బర్త్ మీకు అన్నీ తెలుస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తారు, జెండరు, నేషనాలిటీ, కంట్రీ ఆర్ రీజన్ బర్త్ ఎక్కడైతే అక్కడ పెడతారు, ఆక్యుపేషను, పాస్పోర్టు, నెక్స్ట్ వచ్చి పాస్పోర్ట్ నెంబరు, రీఎంటర్ పాస్పోర్ట్ ఇష్యూడ్ డేటు. సో ఈ విధంగా పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేటు అన్నీ మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేటు, ఇష్యూ డేటు, ఎక్స్పైరీ డేటు అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత మనం ఏ కంట్రీ నుంచి వస్తున్నామో ఆ కంట్రీ గురించి ఒక నిమిషం. సో రీఎంట్రీ అన్నీ ఇచ్చాడు కదా ఇక్కడ. ఈ చిల్డ్రన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మన ఇండియా నుంచి వస్తే ఇండియా పెట్టాలి. 14 days బిఫోర్ ఎక్కడ ఏ కంట్రీ అయితే లాస్ట్ ట్రావెల్ చేస్తామో అది డీటెయిల్స్ పెట్టాలి. వీసా రిక్వైర్డ్ డేస్ 30 days, ఇంటెండెడ్ అరైవల్ డేట్, పర్పస్ ఆఫ్ విజిట్, ఇవన్నీ కూడా పోర్ట్, మన అడ్రస్, సిటీ, స్టేట్, పోస్టల్ జిప్, ఇవన్నీ కూడా. కంట్రీ రీజన్ అంటే ఎక్కడ మన శ్రీలంకలోకి దిగిన వెంటనే శ్రీలంక అని అడ్రస్. డూ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ రెసిడెన్స్ వీసా టు శ్రీలంక అంటే దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఆర్ యూ కరెంట్లీ ఇన్ శ్రీలంక విత్ వ్యాలిడ్ ఈటీ అంటే ఎస్ అయితే ఎస్. డూ యూ హ్యావ్ ఎనీ మల్టిపుల్ అంటే దానికి ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ ది అబౌవ్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్. అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా మన వీసాది రిఫ్లెక్ట్ అవుతుంది. వీసా అప్లికేషన్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనం బేస్ చేసుకుని సో ఇదే మనకి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. ప్రింట్ తీసుకుని మనం ఎయిర్పోర్ట్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ మనం యాక్చువల్గా శ్రీలంకన్ ఈటీ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేసి ఇన్ఫర్మేటిక్ అండ్ ట్రావెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.